సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిద్ధమయ్యాయి. ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. అలాగే తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కోసం ఓటరు ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అనే విషయంపై మా వంటివి న్యూస్ కరెస్పాండెంట్ దేవా క్షుణ్ణంగా అందిస్తారు. దేవా, చెప్పండి. హిందూ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరు రాష్ట్రాలు సంసిద్ధమయ్యాయి. ఇక ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే మీ దగ్గరున్న ఓటర్ ఐడి కార్డు, పోలింగ్ స్లిప్ను చూపించాలి. మొదటి సీట్లో కూర్చునే పోలింగ్ అధికారి మీ ఓటర్ ఐడి కార్డు, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ను తన వద్దే ఉండే జాబితాలోని వివరాలతో సరిపోయాయో లేదో చూసుకుంటారు. ఇక వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయ్యాక మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలుపై సిరా గుర్తు వేస్తారు. ఇక మీ వివరాలను ఫారం 17A నమోదు చేస్తారు. ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఇక పోలింగ్ వివరాల స్లిప్ను మీకు ఇస్తారు. మూడో ఎన్నికల అధికారి ఆ స్లిప్ను పరిశీలించి మీరు ఓటు వేయడానికి వీలుగా తన వద్ద ఉన్న ఓటింగ్ కంట్రోల్ యూనిట్ బటన్ను నొక్కి మీ ఓటు నమోదయ్యేందుకు దాన్ని సిద్ధం చేస్తారు. ఇక అలాగే ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్తో ఓటేసే ఈవీఎం మిషన్, దాని పక్కనే వీవీప్యాట్ యంత్రం ఉంటాయి. మీరు ఎవరికి ఓటు వేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే వీవీప్యాట్. ఇక ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒకవైపు, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు, వాటి పక్కనే నీలిరంగు బటన్ ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న నీలిరంగు బటన్ నొక్కగానే రెడ్ లైట్ వెలుగుతుంది. ఇక బీప్ అనే శబ్దం కూడా వస్తుంది. ఆ వెంటనే వీవీప్యాట్ యంత్రంపై పచ్చటి లైట్ వెలుగుతుంది. వీవీప్యాట్పై ఉండే స్క్రీన్పై మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకు గుర్తు, ఈవీఎంపై కేటాయించిన క్రమ సంఖ్య, పేరు, ముద్రించిన కాగితపు స్లిప్పు 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఈ స్లిప్ బాక్స్లోకి పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ బీప్ శబ్దం వస్తుంది. ఇలా జరిగితేనే మీ ఓటు నమోదైనట్లు అర్థం. ఇక ఈ ప్రక్రియలో ఏది జరగలేదని మీకు అనుమానం వచ్చినా పోలింగ్ కేంద్రంలో ఉండే ప్రీసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలు, 2 వీవీప్యాట్లు ఉంటాయి. ఓటర్లు 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని సమాచారం. ఇందు కెనమన్ చంద్రతో దేవా, వంటివి న్యూస్, హైదరాబాద్.